Welcome to Telangana State Board of Intermediate Education Digital Class for Intermediate Vocational Course Automobile Engineering Technician AET Second Year. Subject Automobile Transmission and Electrical Systems Paper 1 Unit 11 Battery. This is S. Srinivasa Kumar, Vocational Junior Lecturer in AET at CSNR GJC Boys Bongir, Yadadri Bhuvanagiri District. Today we learn about battery. Contents are Introduction to battery, types of batteries, parts of lead acid battery, electrolyte ratio by weight and volume, understanding the ampere hour and watt hour efficiency of battery, various types of battery charging, indicators of fully charged battery, testing methods of lead acid battery. ఈరోజు మనము బ్యాటరీ గురించి తెలుసుకుందాము. ఇందులో బ్యాటరీ పరిచయము, బ్యాటరీల రకాలు, లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క భాగాలు, బరువు మరియు వాల్యూమ్ ద్వారా ఎలక్ట్రోలైట్ నిష్పత్తి, బ్యాటరీ యొక్క యాంపియర్ అవర్ మరియు వాట్ అవర్ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం, వివిధ రకాల బ్యాటరీ ఛార్జింగ్, పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీ యొక్క సూచికలు, లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క పరీక్షా పద్ధతులు. The electrical system of modern automobile consists of 4 main circuits and a number of branch circuits. The 4 main circuits are the generating circuit, starting circuit, ignition circuit, and lighting circuit. All the main circuits are connected together and linked to the battery. When the generator is not running, these circuits draw current directly from the battery. When the demands of circuits exceed the generator output, the extra current is supplied by the battery directly. Here we are seeing in the diagram the 4 main circuits of an electrical system and how they are connected each other and how they are interlinked to the battery. ఆధునిక ఆటోమొబైల్ యొక్క ఎలక్ట్రికల్ సిస్టమ్ 4 ప్రధాన సర్క్యూట్లు మరియు అనేక బ్రాంచ్ సర్క్యూట్లను కలిగి ఉంటుంది. 4 ప్రధాన సర్క్యూట్లు జనరేటింగ్ సర్క్యూటు, స్టార్టింగ్ సర్క్యూటు, ఇగ్నిషన్ సర్క్యూటు మరియు లైటింగ్ సర్క్యూటు. అన్ని ప్రధాన సర్క్యూట్లు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి బ్యాటరీతో లింక్ కాబడి ఉంటాయి. జనరేటర్ రన్ కానప్పుడు ఈ సర్క్యూట్లో బ్యాటరీ నుండి నేరుగా కరెంటుని తీసుకుంటాయి. సర్క్యూట్ల డిమాండ్ జనరేటర్ అవుట్పుట్ని మించినప్పుడు అదనపు కరెంటు నేరుగా బ్యాటరీ ద్వారా సరఫరా చేయబడుతుంది. ఈ యొక్క డయాగ్రామ్లో మీరు 4 ప్రధాన సర్క్యూట్లు మరియు బ్యాటరీని ఏ విధంగా అనుసంధానించబడింది చూస్తున్నారు. The battery is the main part of the electrical system in an automobile. It is an electrochemical device for storing energy in chemical form so that electrical energy is released whenever needed. Without the battery, the engine cannot be started with the starting motor. ఆటోమొబైల్లోని విద్యుత్ వ్యవస్థలో బ్యాటరీ ప్రధాన భాగము. ఇది రసాయన రూపంలో శక్తిని నిల్వ చేయడానికి ఒక ఎలక్ట్రోకెమికల్ పరికరము. తద్వారా అవసరమైనప్పుడు విద్యుత్ శక్తి విడుదలవుతుంది. బ్యాటరీ లేకుండా స్టార్టింగ్ మోటార్తో ఇంజను ప్రారంభించబడదు. హియర్ వీఆర్ సీయింగ్ వేరియస్ ఆటోమొబైల్ వెహికల్స్ బ్యాటరీ మోడల్స్. ఇక్కడ మనము వివిధ రకాల ఆటోమొబైల్ వెహికల్స్ యొక్క బ్యాటరీ మోడల్స్ను మనము చూస్తున్నాం. The battery supplies current for operation of the starting motor and ignition system when the engine being cranked for starting. It also supplies current for lights, radio,
heater, gasoline gauge, windshield wiper and several other accessory units. ఇంజిన్ను ప్రారంభించడానికి క్రాంక్ చేయబడినప్పుడు స్టార్టింగ్ మోటారు మరియు ఇగ్నిషన్ సిస్టమ్ యొక్క ఆపరేషన్ కోసము బ్యాటరీ కరెంటును సరఫరా చేస్తుంది. ఇది లైట్లు, రేడియో, హీటర్, గ్యాసోలిన్ గేజ్, విండ్షీల్డ్ వైపర్ మరియు అనేక ఇతర అనుబంధ యూనిట్లకు కరెంటును సరఫరా చేస్తుంది. A set of electrodes, electrolyte and the container together is called cell. A group of cells connected together is called battery. ఎలక్ట్రోడ్స్, ఎలక్ట్రోలైట్ మరియు కాంటైనర్ సెట్ను సెల్ అని పిలుస్తారు. ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన సెల్ సమూహాన్ని బ్యాటరీ అంటారు. టైప్స్ ఆఫ్ బ్యాటరీస్. బ్యాటరీల రకాలు. ప్రైమరీ బ్యాటరీస్ ప్రాథమిక బ్యాటరీలు. సెకండరీ బ్యాటరీస్ సెకండరీ బ్యాటరీలు. ఇక్కడ ప్రాథమిక బ్యాటరీలు, ఇది సెకండరీ బ్యాటరీలు. ప్రైమరీ బ్యాటరీస్ ప్రాథమిక బ్యాటరీలు. ద కెమికల్ యాక్షన్ ఈజ్ నాట్ రివర్సబుల్. ద సెల్ కెనాట్ బి రీఛార్జ్డ్. ఎగ్జాంపుల్ వోల్టేజ్ సెల్, డ్రై సెల్. ఇందులో రసాయన చర్య రివర్సబుల్ కాదు, సెల్ రీఛార్జ్ చేయబడదు. ఉదాహరణకు వోల్టేజ్ సెల్ మరియు డ్రై సెల్. సెకండరీ బ్యాటరీస్. ద సెల్ ఇన్ విచ్ కెమికల్ యాక్షన్ ఈజ్ రివర్సబుల్ ఆర్ కాల్డ్ సెకండరీ సెల్స్. ద ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ at a high efficiency. In these cells, no electrode is consumed during charging. When the cell is charged, the electrical energy is converted into chemical energy. When the cell is discharged, the stored chemical energy starts converting into electrical energy. రసాయన చర్య రివర్సబుల్ అయ్యే సెల్ను సెకండరీ సెల్స్ అంటారు. దీనిలో ఎలక్ట్రో రసాయన ప్రక్రియ అధిక సామర్థ్యముతో జరుగుతుంది. ఈ సెల్లో ఛార్జింగ్ సమయంలో ఎలక్ట్రోడు వినియోగించబడదు. ఈ సెల్ ఛార్జ్ అయినప్పుడు విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మార్చబడుతుంది. సెల్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నిల్వ చేసిన రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారడం ప్రారంభిస్తుంది. టైప్స్ ఆఫ్ సెకండరీ బ్యాటరీస్. మొదటిది లెడ్ యాసిడ్ బ్యాటరీ, రెండవది ఆల్కలైన్ బ్యాటరీ. ఇందులో మళ్ళీ రెండు రకాలు. ఒకటి నికెల్ ఐరన్ టైప్, రెండో నికెల్ కాడ్మియం టైప్. ఇక్కడ మీరు కింది పటంలో చూస్తున్నారు లెడ్ యాసిడ్ బ్యాటరీ, నికెల్ ఐరన్ టైప్ బ్యాటరీ అండ్ నికెల్ కాడ్మియం టైప్ ఆల్కలిన్ బ్యాటరీ. ఇప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీ గురించి తెలుసుకుందాం. It is mostly used in automobiles. Parts of lead acid battery: container, plates, separators, cell covers, electrolyte, grids, cell connectors, tapered terminals, sealing compound. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క ముఖ్య భాగాలను ఈ యొక్క పటంలో కూడా మనము చూస్తున్నాము. లెడ్ యాసిడ్ బ్యాటరీ ఇది ఎక్కువగా ఆటోమొబైల్స్లో ఉపయోగించబడుతుంది. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క ముఖ్య భాగాలు ఏవనగా కంటైనర్, ప్లేట్స్, సెపరేటర్స్, సెల్ కవర్స్, ఎలక్ట్రోలైట్, గ్రిడ్స్, సెల్ కనెక్టర్స్, టేపర్ టెర్మినల్స్, సీలింగ్ కాంపౌండ్. లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క ముఖ్య భాగాలు. ఈ యొక్క పటంలో మీరు లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క ముఖ్య భాగాలను అన్నీ కూడా చూస్తున్నారు. మొదటగా కాంటైనర్. కాంటైనర్ ఈజ్ ఏ సింగిల్ పీస్ కన్స్ట్రక్షన్ అండ్ ఈజ్ మేడ్ ఆఫ్ హార్డ్ రబ్బర్ ప్లాస్టిక్. ఇట్ మస్ట్ విత్స్టాండ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ హీట్ అండ్ కోల్డ్ యాజ్ వెల్ యాజ్ మెకానికల్ షాక్స్ అండ్ మస్ట్ బి యాసిడ్ రెసిస్టెంట్. ఈ కాంటైనర్ ఒకే సింగిల్ పీస్ నిర్మాణం కలిగి కఠినమైన రబ్బరు, ప్లాస్టిక్తో తయారు చేయబడింది. ఇది వేడి మరియు చలి యొక్క తీవ్రతను
అలాగే యాంత్రిక షాకులను తట్టుకోగలగాలి మరియు యాసిడ్ నిరోధకతను కూడా కలిగి ఉండాలి. ఈ పటంలో మీరు కాంటైనర్ను చూస్తున్నారు. రెండవది ప్లేట్స్. ఇన్ ఏ బ్యాటరీ several similar plates are properly spaced and they consist of perforated grids into which lead or lead peroxide has been pressed. There are two types of plate groups in each cell: positive plate group and negative plate group. The plate group connected to the positive terminal of the cell consists of grids filled with a paste of lead peroxide PbO2 which is brown in color. The plate group connected to the negative terminal on the cell consists of grids filled with metallic lead which is spongy and dull in grey color. Each group of plates is held together by a post strap to which each individual plate is welded. These straps extended up through the cell cover to provide the cell terminals to connect one cell to the other. They are arranged in alternate. ఇక్కడ మీరు పటంలో యొక్క ప్లేట్స్, పాజిటివ్ ప్లేట్స్, నెగటివ్ ప్లేట్స్ను చూస్తున్నారు. ప్లేట్స్. బ్యాటరీలో అనేక సారూప్య ప్లేట్లు నిర్దిష్ట దూరంలో ఉండి అవి చిల్లులు గల గ్రిడ్లను కలిగి ఉంటాయి. వీటిలో సీసము పీబీ లేదా లెడ్ పెరాక్సైడ్ PbO2 ప్రెస్ చేయబడి ఉంటుంది. ప్రతి సెల్లో 2 రకాల ప్లేట్లు గ్రూపులు ఉంటాయి: పాజిటివ్ ప్లేట్ గ్రూప్ మరియు నెగటివ్ ప్లేట్ గ్రూప్. సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు అనుసంధానించబడిన ప్లేట్ గ్రూపులో లెడ్ పెరాక్సైడ్ గోధుమ రంగు కలర్లో ఉండి పేస్ట్తో నిండిన గ్రిడ్లు ఉంటాయి. సెల్లోని టెర్మినల్కు అనుసంధానించబడిన నెగటివ్ ప్లేట్ సమూహము లెడ్తో నిండిన గ్రిడ్లను కలిగి ఉంటుంది. ఇది మెత్తటి మరియు బూడిద రంగులో నిస్తేజంగా ఉంటుంది. ప్రతి పలకలను ఒక పోస్ట్ పట్టీతో కలిపి ఉంచుతారు. దీనికి ప్రతి ఒక్క ప్లేటు వెల్డింగ్ చేయబడుతుంది. ఈ పట్టీలో సెల్ కవర్ ద్వారా విస్తరించబడి ఒక సెల్తో మరొక సెల్ అనుసంధానించడానికి సెల్ టెర్మినల్స్కు అందిస్తుంది. ఇవి ఆల్టర్నేట్గా అమర్చబడి ఉంటాయి. థర్డ్ వన్, గ్రిడ్స్. ద ప్లేట్స్ ఆఫ్ ఏ lead acid storage battery consists of an electrically conducting grid frame work in the meshes of which the active materials are incorporated by electrochemical process. These grids serve to conduct the current to and from the active materials of the positive and negative plates. An alloy consisting of essentially of lead and antimony is used for the grids. ఇక్కడ మీరు ఈ యొక్క డయాగ్రామ్లో ఈ యొక్క గ్రిడ్స్ ఏ విధంగా ఉంటాయనేటువంటి దాన్ని మీరు చూస్తున్నారు. గ్రిడ్లు సీసము యాసిడ్ స్టోరేజ్ బ్యాటరీ యొక్క ప్లేట్లు మెష్లలో విద్యుత్తుగా నిర్వహించే గ్రిడ్ ఫ్రేమ్ పనిని కలిగి ఉంటాయి. వీటిలో ఎలక్ట్రోకెమికల్ ప్రక్రియ ద్వారా క్రియాశీల పదార్థాలు కలిసిపోతాయి. ఈ గ్రిడ్లు పాజిటివ్ మరియు నెగటివ్ పలకల యొక్క క్రియాశీల పదార్థాల నుండి మరియు వాటి నుండి ప్రవాహాన్ని నిర్వహించడానికి ఉపయోగపడతాయి. గ్రిడ్ల తయారీ కోసము లెడ్ మరియు యాంటీమోనీ కలిగిన మిశ్రమము ఉపయోగించబడుతుంది. ఇక్కడ గ్రిడ్స్ ఏ విధంగా ఉంటుంది మనం ఈ యొక్క పటంలో చూడగలుగుతున్నాం. ఫోర్త్ వన్, సెపరేటర్స్. సెపరేటర్స్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ద నెగటివ్ అండ్ పాజిటివ్ ప్లేట్ టు కీప్ దెమ్ సెపరేట్ బిట్వీన్ ఈచ్ అదర్. దే ఆర్ డిజైన్డ్ టు హోల్డ్ ద ప్లేట్స్ apart so that they do not touch and same time they must be
porous enough to permit liquid to circulate between the plates. They are usually made of treated wood, hard rubber, resin, etc. ఇక్కడ మీరు you are seeing in this diagram the separators. సెపరేటర్లు నెగటివ్ మరియు పాజిటివ్ ప్లేట్ మధ్య ఒకదానికొకటి వేరుగా ఉంచడానికి సెపరేటర్లను ఉంచుతారు. అవి పలకలను తాకకుండా ఉండేలా రూపొందించబడ్డాయి మరియు అదే సమయంలో అవి పలకల మధ్య ద్రవ ప్రసరణకు అనుమతించేంత పోరస్ కలిగి ఉండాలి. ఇవి సాధారణంగా కలప, కఠినమైన రబ్బరు, రెజిన్ మొదలైన వాటితో తయారు చేయబడతాయి. ఈ పటంలో మీరు సెపరేటర్ని చూడగలుగుతున్నారు. ఫిఫ్త్ వన్, సెల్ కవర్స్. ఈచ్ సెల్ ఈజ్ సీల్డ్ బై ఏ కవర్ ఆఫ్ హార్డ్ రబ్బర్ త్రూ విచ్ ద పాజిటివ్ అండ్ నెగటివ్ టెర్మినల్స్ project and connected by connector straps. Each cover has an opening through liquid can be added. A filler cap has an air vent for the escape of gas. సెల్ కవర్ యొక్క పటంలో మీరు యొక్క సెల్ కవర్ని మీరు చూస్తున్నారు. సెల్ కవర్లు ప్రతి సెల్ హార్డ్ రబ్బర్ కవర్ ద్వారా మూసివేయబడుతుంది. దీని ద్వారా పాజిటివ్ మరియు నెగటివ్ టెర్మినల్స్ ప్రొజెక్ట్ కాబడి కనెక్టర్ స్ట్రాప్స్ ద్వారా అనుసంధానించబడతాయి. ప్రతి కవరు ఓపెనింగ్ని కలిగి దీని ద్వారా లిక్విడ్ను యాడ్ చేయవచ్చు. ఒక ఫిల్లర్ క్యాప్ గ్యాస్ వెళ్ళడానికి ఎయిర్ వెంట్ని కలిగి ఉంటుంది. Sixth one, electrolyte. The sponge, lead and lead peroxide which fill the respective plates are the active materials of the battery. But these materials cannot become active until they are covered by an aqueous solution of sulfuric acid called the electrolyte. The sulfuric acid of the electrolyte supplies the sulfate ions which combines with each of the plate materials and releases the electrical energy. ఎలక్ట్రోలైట్ సంబంధిత పలకలను నింపే స్పాంజ్, సీసము మరియు సీసం పెరాక్సైడ్ బ్యాటరీ యొక్క క్రియాశీల పదార్థాలు. కానీ ఈ పదార్థాలు ఎలక్ట్రోలైట్ అని పిలువబడే సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క సజల ద్రావణంతో కప్పబడే వరకు అవి క్రియాశీలకంగా ఉండవు. ఎలక్ట్రోలైట్ యొక్క సల్ఫ్యూరిక్ ఆమ్లము సల్ఫేట్ అయాన్లను సరఫరా చేస్తుంది. ఇది ప్రతి ప్లేట్ పదార్థాలతో కలిపి విద్యుత్ శక్తిని విడుదల చేస్తుంది. సెవెంత్ వన్, సెల్ కనెక్టర్స్. Cells are connected in series. Elements are placed in each cell so that the negative terminal of one cell will be adjacent to the positive terminal of the next cell, and so on through the battery. Connectors must be heavy enough to carry the high current required for starting without overheating. సెల్ కనెక్టర్లు సెల్లులో సిరీస్లో అనుసంధానించబడి ఉంటాయి. ప్రతి సెల్లులో మూలకాలు ఉంచబడతాయి. తద్వారా బ్యాటరీ మొత్తము ఒక సెల్ యొక్క నెగటివ్ టెర్మినల్ తదుపరి సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు ప్రక్కనే ఉంటుంది. కనెక్టర్లు వేడెక్కకుండా బ్యాటరీని ప్రారంభించడానికి అవసరమైన అధిక విద్యుత్తును తీసుకువెళ్లేంత భారీగా ఉండాలి. ఇక్కడ మీరు సెల్ కనెక్టర్స్ను మీరు యొక్క బ్యాటరీ మోడల్లో మీరు చూస్తున్నారు. ఎయిత్ వన్, టేపర్డ్ టెర్మినల్స్. బ్యాటరీ టెర్మినల్స్ ఆర్ ఆఫ్ స్పెషల్ డిజైన్ being tapered to specified dimensions as per standards. All positive and negative cable clamp terminals will fit any corresponding battery terminal interchangeably. The positive terminal is
slightly larger at the top than the negative terminal so as to minimize the danger of installing a battery in reverse. Tapered terminals. బ్యాటరీ టెర్మినల్స్ ప్రత్యేక రూపకల్పనలో ఉంటాయి. ప్రమాణాల ప్రకారం పేర్కొన్న కొలతలకు అనుగుణంగా టేపర్డ్గా ఉంటాయి. అన్ని పాజిటివ్ మరియు నెగటివ్ కేబుల్ క్లాంప్ టెర్మినల్స్ ఏదైనా సంబంధిత బ్యాటరీ టెర్మినల్కు పరస్పరము సరిపోతాయి. రివర్స్లో బ్యాటరీని ఇన్స్టాల్ చేసే ప్రమాదాన్ని తగ్గించడానికి పాజిటివ్ టెర్మినల్ టాప్ నెగటివ్ టెర్మినల్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ మీరు టేపర్డ్ టెర్మినల్స్ యొక్క చిత్రంలో చూస్తున్నారు. 9th one, sealing compound. These are used to form an acid-tight joint between covers and containers. They are made of rigid plastic regions having resistance to flow at high summer temperatures and resistance to cracking at low winter temperatures. ఇక్కడ సీలింగ్ కాంపౌండ్ ని యొక్క డయాగ్రామ్లో మనము చూస్తున్నాము. సీలింగ్ కాంపౌండ్ కవర్లు మరియు కాంటైనర్ల మధ్య యాసిడ్ టైట్ జాయింట్ ఏర్పడడానికి వీటిని ఉపయోగిస్తారు. అధిక వేసవి ఉష్ణోగ్రతల వద్ద ప్రవహించే నిరోధకత మరియు తక్కువ శీతాకాలపు ఉష్ణోగ్రతల్లో పగుళ్లకు నిరోధకత కలిగిన కఠినమైన ప్లాస్టిక్ రిజిన్లతో ఇవి తయారు చేయబడతాయి. ఇప్పుడు నౌ యు లర్న్ అబౌట్ alkaline battery. These batteries usually suited for portable work. Like lead acid battery, these also consists of positive and negative plates immersed in an electrolyte. The plates and electrolyte are placed in a suitable container. Alkaline batteries are two types. First one is nickel iron type. Second one is nickel cadmium type. Here we see in this diagram nickel iron type, nickel cadmium type alkaline batteries. ఆల్కలైన్ బ్యాటరీ. ఈ బ్యాటరీలు సాధారణంగా పోర్టబుల్ పనికి సరిపోతాయి. లెడ్ యాసిడ్ బ్యాటరీ వలె ఇవి ఎలక్ట్రోలైట్లో మునిగిపోయిన పాజిటివ్ మరియు నెగటివ్ పలకలను కూడా కలిగి ఉంటాయి. ప్లేట్లు మరియు ఎలక్ట్రోలైటు తగిన కాంటైనర్లో ఉంచబడతాయి. ఆల్కలైన్ బ్యాటరీ రకాలు: ఒకటి నికెల్ ఐరన్ రకము, రెండవది నికెల్ కాడ్మియం రకము. మనం ఈ డయాగ్రామ్స్లో ఈ రెండు రకాల యొక్క బ్యాటరీలను మనము చూస్తున్నాం. పార్ట్స్ ఆఫ్ నికెల్ ఐరన్ టైప్ ఆల్కలైన్ బ్యాటరీ. ఫస్ట్ వన్ ఈస్ పాజిటివ్ ప్లేట్. నికెల్ హైడ్రాక్సైడ్ NiOH4 is used for the positive plate. It is a mixture of nickel oxide and hydroxides. A small quantity of metallic nickel or graphite is added to increase the conductivity. Second one, negative plate. Powdered iron and its oxides is used as negative plate. Third one, electrolyte. Potassium hydroxide is used as electrolyte. It consists of 20% of solution of potassium hydroxide and a small quantity of lithium hydroxide LiOH is added to increase the capacity. The vessel containing the electrode and electrolyte. In this diagram you are seeing the parts of nickel iron type alkaline battery: positive plate, negative plate and electrolyte. Anode NiOH4. At cathode we have iron and electrolyte is potassium hydroxide. And this chemical actions during charging and discharging of an nickel iron type alkaline battery. నికెల్ ఐరన్ రకము ఆల్కలైన్ బ్యాటరీ యొక్క భాగాలు: ఒకటి పాజిటివ్ ప్లేట్. పాజిటివ్ ప్లేట్ కోసము నికెల్ హైడ్రాక్సైడ్ NiOH4 ఉపయోగించబడుతుంది. ఇది నికెల్ ఆక్సైడ్ మరియు హైడ్రాక్సైడ్ల మిశ్రమము. వాహకతను పెంచడానికి
చిన్న పరిమాణంలో లోహ నికెల్ లేదా గ్రాఫైడ్ జోడించబడుతుంది. 2. నెగటివ్ ప్లేట్. పొడి ఇనుము మరియు దాని ఆక్సైడ్స్ను నెగటివ్ ప్లేట్గా ఉపయోగిస్తారు. 3. ఎలక్ట్రోలైట్. పొటాషియం హైడ్రాక్సైడ్ ఎలక్ట్రోలైట్గా ఉపయోగించబడుతుంది. ఇది పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క 20% ద్రావణాన్ని కలిగి ఉంటుంది మరియు సామర్థ్యాన్ని పెంచడానికి తక్కువ పరిమాణంలో లిథియం హైడ్రాక్సైడ్ను కలుపుతారు. వెజిల్ ఎలక్ట్రోడ్ మరియు ఎలక్ట్రోలైట్ను కలిగి ఉంటుంది. ఈ యొక్క చిత్రపటంలో మనము నికెల్ ఐరన్ రకము ఆల్కలైన్ బ్యాటరీ యొక్క భాగాలను మనం చూస్తున్నాము. పాజిటివ్ ప్లేట్ NiOH4, cathode iron, and electrolyte is potassium hydroxide. And here మనము యొక్క నికెల్ ఐరన్ బ్యాటరీలో జరిగేటువంటి ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఈక్వేషన్స్ చూస్తున్నాం. ఎలక్ట్రోలైట్ రేషియో బై వెయిట్ అండ్ వాల్యూమ్. బరువు మరియు వాల్యూమ్ ద్వారా ఎలక్ట్రోలైట్ నిష్పత్తి. ఎలక్ట్రోలైట్ కాంటైన్స్ about 31% of sulfuric acid and 69% of distilled water by weight, or about 21% of sulfuric acid and 79% of distilled water by volume for a specific gravity of 1.230 at 27 degree centigrade. ఎలక్ట్రోలైట్ బరువు ద్వారా 31% సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు 69% డిస్టిల్డ్ వాటర్ను కలిగి ఉంటుంది. లేదా ఎలక్ట్రోలైట్ వాల్యూమ్ ద్వారా 21% సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు 79% డిస్టిల్డ్ వాటర్ను కలిగి ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ 1.230 అండ్ 27 degrees టెంపరేచర్ వద్ద. Understanding the ampere hour and watt hour efficiency of battery. మొదటగా ampere hour efficiency. The ratio of output in ampere hour during discharge to the input in ampere hours during charging of a cell is known as ampere hour efficiency. Ampere hour efficiency is equal to output in ampere hours divided by input in ampere hours. Ampere hour efficiency is equal to current, product of current and time during discharging divided by current and time in hours during charging into 100. Second one, watt hour efficiency. The ratio of the product of discharging voltage and discharging current to the product of charging voltage and charging current. Watt hour efficiency is equal to output in watt hours divided by input in watt hours. Watt hour efficiency is equal to the product of discharging voltage, current and time in hours divided by charging, the product of charging voltage, current and time in hours into 100. The overall watt hour efficiency is always less than the ampere hour efficiency.